రాజులు శాశ్వతం కాదు, రాజ్యాలు శాశ్వతం కాదు అంటారు. ఈరోజు మీరు గెలవచ్చు, వారు ఓడిపోవచ్చు. ఒకప్పుడు వారు గెలిచిన వారు, మీరు ఓడినవారు. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. ప్రజలు అన్నీ గమనిస్తారు. ఎవరికి ఓటు వేయాలో 5 ఏళ్ల తర్వాత నిర్ణయించుకుంటారు. వారిచ్చే వేల డబ్బులు వారిని కాపాడలేదు. వారి కాన్ఫిడెంట్ కూడా వారిని నిలబెట్టలేకపోయింది. కాబట్టి గెలుపు అనేది శాశ్వతం కాదు, ఓటమి కూడా అంతే అని గుర్తుంచుకోండి. మీరు కానీ వాళ్ళు కానీ ఎవరు గెలిచినా కుటుంబాలను వదులుకోవద్దు. కుటుంబం మనతో ఉంటే మన గెలుపు ఎప్పుడూ మన పక్కనే ఉంటుంది. అధికారం రావచ్చు పోవచ్చు, కుటుంబం మన పక్కనే ఉంటుంది. ప్రజల కోసం మీరు నిలబడండి, ప్రజలు మీకోసం నిలబడతారు. అప్పుడే మీరు రాజవుతారు, రారాజవుతారు.